ఆ పంచాక్షరిపై పదిగం పాడి దీనితోనే ఆనందంగా అక్కడ గడిపేస్తున్నాడు. ఇలా బాగుంది కానీ కొంచెం బాధ కలుగుతోంది ఇక్కడ. ఇలా ఉంటూ ఉంటే అప్పుడు ఒక పని చేశాడు ఆయన, ఎలాగోలా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని. శివక్షేత్రంలో స్వామి ముందు పాట పాడి, ప్రతిజ్ఞ పట్టిన మాట వాస్తవమే కానీ నువ్వు నన్ను క్షమిస్తావని కూడా నాకు తెలుసు, నేను ఊరూరా తిరిగి కీర్తన చేయలేకపోతే ఉండలేకపోతున్నానయ్యా, నిన్ను కీర్తించాలనుకుంటున్నాను, నిన్ను అనుమతి వేడుకుంటున్నాను అన్నాడు. ఇక్కడ నీ అనుజ్ఞ తీసుకుని వెళుతున్నాను అన్నాడు ఆయన. అనుజ్ఞ ఇచ్చాడో లేదో కూడా పట్టించుకోలే. కొందరికి అలవాటు ఉంది, అనుమతి తీసుకుంటారు లేదా అనుమతి ఇచ్చారనుకుని వీడు చేసేసుకుంటాడు. ఇలాంటి వాళ్ళు భక్తులు కొందరు ఉంటూ ఉంటారు. ఇక్కడ మీ అనుమతి లభించినట్టేనండి అన్న శిష్యులు చాలామంది ఉంటూ ఉంటారు. ఇక్కడ అంటే చాలా గొప్ప, అదొక మొండితనం. అలా అనుమతి తీసుకుని ఊరు దాటాడో లేదో కళ్ళు పోయాయి సుందరానికి, నేత్రాలు పోయాయి. చూసారా, ప్రతిజ్ఞే, మాట మాటే, ఏ లెక్క ఆ లెక్కే. నువ్వెంత కైలాసం నుంచి వచ్చినా, నువ్వు ఎంత సఖుడివైనా నేను కాలస్వరూపుణ్ణి, దేనికి ఆ లెక్క ఆ లెక్కే. మాట తప్పిన దోషం చేత నేత్రములు పోయేతరికి ఇంకక్కడి నుంచి కళ్ళు కనబడకుండా తడుముకుంటూ క్షేత్రాలు తిరుగుతున్నాడు. ఈయన పంతం ఈయనదే. నువ్వు నా కళ్ళు కనబడనీయకపోయినా నీ క్షేత్రాలు తిరుగుతాను, పాడతాను. ఎలా పాడతావు? నువ్వు నన్ను అధపాతాళకి నెట్టేసిన, మహాసింహాసనం మీద కూర్చోబెట్టిన నడిచి పాడతా. ఎందుకంటే నిన్ను నమ్మిన వాడు ఎలా కష్టపడతాడయ్యా. నాకు ఊతం ఉంది తెలుసా, గుడ్డివాడికి ఏదో ఊత ఉంటుంది, నాకు నీ పంచాక్షరి మంత్రం ఊతగా ఉంది, దీనితో నేను వెళతానని బయలుదేరండి. ఇక్కడ ఎంత అద్భుతమైన భావం. అలాగే సంచరిస్తున్నాడు ఒక్కొక్కడు కూడా. ఆ వెళుతున్నప్పుడు వెణ్బాకం, తిరువారూరు నుంచి దగ్గరలో ఉంటుంది వెణ్బాకం అనేటువంటి ఊరు. అక్కడికి వెళ్ళి గర్భగుడి దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా తడుముకుంటూ భక్తుల సాయంతో ఏదో వెళ్ళి, క్షేమంగా ఉన్నారా గర్భగుడిలో అని అడిగట్ట. అనడంలో వెటకారం. ఆనందంగా ఉన్నారు కదా, ఇదిగో నేను గుడ్డివాడిని రోడ్డు మీద తిరుగుతుంటే తమరు ఆనందంగా కూర్చున్నారు కదండి ఇది అన్నాడు. వెంటనే అవునయ్యా మేము ఆనందంగా ఉన్నాం, మా ఆనందానికి ఎప్పుడూ లేదు, నీ దారి నువ్వు పో అన్నట్టు. ఇక్కడ గుడ్డివాడి పాప వెళ్ళిపోతావులే అని ఆలయం గర్భగుడిలోంచి కర్ర విసిరాడైనా, చేతి కర్ర, ఈ కర్ర పట్టుకు తిరుగన్నట్టు. ఇక్కడ ఇంకా శివుడిచ్చిన చేతి కర్ర పట్టుకుని తిరుగుతూ పాటలు పాడుతున్నాడు. అలా తిరుగుతూ కాంచీపురానికి చేరుకున్నాడు ఆయన.